కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో గల కాకినాడ పబ్లిక్ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పబ్లిక్ స్కూల్ సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లు కృష్ణమూర్తి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివిఎస్ఎన్ మూర్తి, కమిటీ మెంబర్స్ పి సీతారామూర్తి, జీవీఎస్ గాంధీజీ, డివి దివాకర్, డివిఆర్ ప్రసాద్, డిఎస్ రవికుమార్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి పాల్గొని గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ రోజున 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశం ఎంతో పురోభివృద్ధి చెందింది. 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చినా, ఆ తదుపరి 1950 జనవరి 26న మనకి సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఆ రోజున లిఖిత రాజ్యాంగం మన ప్రజల ముందు ఉంచబడింది. దానికి అంబేద్కర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగంగా మనందరికీ అందజేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకును మన దేశ ప్రజలు ఇండియాలో అందరూ లిఖిత రాజ్యాంగం యొక్క ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ముందుకొస్తున్నారు. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగంలో ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క రాజ్యాంగం మూలంగా మన ఇండియా ఎంతో పురోభివృద్ధి చెందింది. వారి యొక్క ఆదర్శాల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు మనకి ఈ స్వాతంత్రంలో ఎంతో కష్టపడి మన స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేలు తదితరుల యొక్క ఆశయాల మేరకు మనందరం ఈ రోజున ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిగా ముందుకు రాబోతున్నాం. కాబట్టి మనందరం ఈ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ ఎంతో బ్రిలియంట్గా ఉండి దేశ ఔన్నత్యానికి కష్టపడి కృషి చేయాలని ఆశిస్తూ